Choose the correct word to complete the pair. Clever is to beautiful as sour is to dash. Lemon, cunning, loathing, taste. ఇది కూడా అనాలజీ క్వశ్చనే. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ అండర్ గ్రామటికల్ రిలేషన్షిప్ క్వశ్చన్స్. ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ చూడండి, క్లెవర్ ఈజ్ టు బ్యూటిఫుల్ యాజ్ సవర్ ఈజ్ టు వాట్ అని అన్నాడు. అంటే ఇప్పుడు క్లెవర్కి బ్యూటిఫుల్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంది అని మనం చెక్ చేస్తాం. ఆ రెండు ఒకటే మీనింగ్ కాదు. సో బ్యూటిఫుల్ ఉన్న వాళ్ళు కూడా క్లెవర్ ఉంటారా, క్లెవర్ ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్గా ఉంటారా, ఆ రెండు ఒకటే కేటగిరీ కిందికి చెందినయా, కొంచెం కన్ఫ్యూజన్ని రేజ్ చేసే సిచ్యువేషన్ ఇది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే వర్డ్స్ ఒకటే మీనింగా కాదా, వర్డ్స్ ఒకటే కేటగిరీ కిందికి వస్తున్నాయా లేదా అని డౌట్ వచ్చినప్పుడు వాటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటో మీరు చెక్ చేయాలి. అప్పుడు మీకు ఆన్సర్ ఐడెంటిఫై చేయడం అనేది ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్లెవర్, బ్యూటిఫుల్, సావర్ ఈ మూడు యాడ్జెక్టివ్స్. సో వచ్చే ఆన్సర్ కూడా ఆ మిగతా గ్యాప్ కూడా యాడ్జెక్టివ్ అయి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లెమన్ ఈజ్ ఎ నౌన్, loathing is a noun and taste is either a verb or a noun. So ఈ మూడు adjectives కాదు. Option B cunning is an adjective. So the direct answer is option B cunning. ఇట్లా మనకి వర్డ్స్కి మీనింగ్స్ తెలియకపోయినా లేకపోతే ఆ ఇచ్చిన వర్డ్ మధ్య రిలేషన్షిప్ ఏంటో మనకి అర్థం కాకపోయినా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ అవుతే వీ హ్యావ్ టు చెక్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ గివెన్ వర్డ్. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో రెండు యాడ్జెక్టివ్స్ ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఒకటే యాడ్జెక్టివ్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసినాం. కానీ ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకున్నట్టయితే రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఎగ్జాంపుల్, బ్రేవ్ ఈజ్ టు ఫియర్లెస్ యాజ్ యాంగ్రీ ఈజ్ టు వాట్. ఇక్కడ ఆప్షన్స్ జాయ్ఫుల్, ఫ్యూరియస్, స్లోలీ, హ్యాపీనెస్. మీరు ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే జాయ్ఫుల్, ఫ్యూరియస్ ఈ రెండు యాడ్జెక్టివ్సే. స్లోలీ యాడ్వర్బ్, హ్యాపీనెస్ నౌన్, అది వేరే విషయం. మీరు క్వశ్చన్లో బ్రేవ్, ఫియర్లెస్, యాంగ్రీ ఈ మూడు కూడా యాడ్జెక్టివ్సే. మరి అన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా యాడ్జెక్టివ్సే అనుకున్నాం కదా. మరి ఇక్కడ రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నాయి, ఎట్లా కథ అని అనుకుంటున్నారా? ఈ రెండు యాడ్జెక్టివ్స్ ఉన్నా సరే బ్రేవ్ ఈజ్ టు ఫియర్లెస్ అంటే ఆ రెండు ఒకటే మీనింగ్ ఉన్నాయి కదా. బ్రేవ్ అంటే ఏంది? ద వన్ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ అంటే ఫియర్లెస్ కూడా. సో యాంగ్రీకి క్లోజర్గా వచ్చే యాడ్జెక్టివ్ ఏంటి? ఫ్యూరియస్. సో ది ఆన్సర్ ఈజ్ ఫ్యూరియస్. జాయ్ఫుల్ అనేది యాడ్జెక్టివ్ ఉన్నా సరే వాడు ఇచ్చిన వర్డ్ యాంగ్రీకి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఫ్యూరియస్ కాబట్టి మనం ఫ్యూరియస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా కొంచెం పేషెన్స్ తోటి, కొంచెం ఇంటెలిజెన్స్ తోటి మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకుంటే ఆన్సర్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వనా? చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద పేర్. హానెస్ట్ ఈజ్ టు ట్రూత్ఫుల్ యాజ్ సైలెంట్ ఈజ్ టు వాట్. నాయిజీ, క్వయట్, క్విక్లీ, సౌండ్. మీ ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.